బ్యాక్ టు న్యూస్. గుంటూరు జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు చేశారు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ. గత కొంతకాలంగా జీజీహెచ్ వైద్యులు సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వృద్ధుడి వేషంలో హాస్పిటల్కి వెళ్లి తనకు వైద్యం చేయాలని వైద్యులను కోరారు సూపరింటెండెంట్. ఆసుపత్రిలోని పలు విభాగాల వద్దకు వెళ్లి సిబ్బంది పనితీరును పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్యులు సమాధానాలు, సిబ్బంది తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు సూపరింటెండెంట్. తప్పొచ్చావు అంటే కారు కాదని తెలిసినండి రూపు తప్పొచ్చాము. కారు కాదు కారు ఎవరున్నారు తెలియకుండా తప్పొచ్చావు అంటే అంటే కారు కాదని తెలిసినండి రూపు తప్పొచ్చాము. కారు కాదు కారు ఎవరున్నారు తెలియకుండా తప్పొచ్చావు అంటే ఇక సూపరింటెండెంట్ ఆకస్మిక తనిఖీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికుమార్. గుంటూరు జీజీహెచ్ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన వీడియో నిన్నటి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ ఎవరుతున్నది ఎస్ఎస్వి రమణ. ఆయన ఆసుపత్రికి సంబంధించి అక్కడ జరిగే వైద్యులు పేషెంట్లు చెప్పేసిన సమాధానం, అదేవిధంగా సిబ్బంది పనితీరును తను పరిశీలించేందుకు ఆయన ఆకస్మికంగా నిన్న రాత్రి 10 గంటల సమయంలో మారు వేషంలో జీజీహెచ్ కి వెళ్లారు. ఒక రోజువారీ కూలీ రూపంలో, వృద్ధుల రూపంలో కూడా ఆయన వేషధారంలో వెళ్లారు. చింపిరి జుట్టు, చేతిలో కర్ర, పాత చొక్కా, ఈ విధంగా ఆయన వేషధారంతో ఆసుపత్రికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి తనకు వైద్యం చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులను అడిగిన పరిస్థితి. దానికి సంబంధించి ఆయనకి సంబంధించి కొన్ని పరీక్షలు చేసి ఆయనకి సంబంధించి కొన్ని టెస్టులు కూడా చేసిన తర్వాత మందులు ఇచ్చి పంపించిన పరిస్థితి. ఆయన అదే వేషధారంలో ఆసుపత్రిలో దాదాపు గంట సేపు పైగా కూడా ఆసుపత్రి ప్రాంగణం అంతా పరిశీలించారు. అక్కడ వైద్యులు చెప్తున్నటువంటి సమాధానాలు కావచ్చు, లేదంటే ఓపీలకు సంబంధించి కానీ, లేదంటే మందులు పంపిణీ చేసేదంటే అక్కడ కానీ, లేదంటే ఇతర చోట్ల అన్ని చోట్ల కూడా ఏదైతే గుంటూరు జీజీహెచ్ సంబంధించినటువంటి ప్రాంతాలు ఉంటాయి వాటన్నిటి కూడా ఆయన దగ్గరుండి పరిశీలించారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది పనితీరు పైన కూడా ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తుంది. అక్కడ పేషెంట్లు వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి ఎటువంటి సేవలు అందిస్తున్నారు దాని మీద కూడా ఆయన పూర్తిగా దగ్గరుండి పరిశీలన చేసిన పరిస్థితి కనిపించింది. రాత్రి జీజీహెచ్ లో మొత్తం దాదాపు గంటకు పైగా ఆయన అక్కడ ప్రాంతం అంతా కూడా పరిశీలించిన పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల ఎమర్జెన్సీ వార్డుకు సంబంధించి కానీ, లేదంటే పరీక్ష కేంద్రాలకు సంబంధించి కానీ, స్కానింగ్ సెంటర్కి సంబంధించి అక్కడ చిన్న చిన్న లోపాలన్నింటిలో కూడా ఆయన దృష్టికి వచ్చినట్టు కూడా తెలిసింది. దాని మీద కూడా ఎక్స్రే చేసి వాటిని కూడా పరిష్కరించే దిశగా కృషి చేయాలని కూడా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు, అదేవిధంగా సిబ్బంది ఎవరైతే ఉంటారో ఐఎన్ఎంలు కానీ వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. పేషెంట్లు వచ్చేటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించాలి, వారికి తక్షణ సాయం అందించాలని చెప్పి ఆయన సూచించినట్లు కూడా తెలిసింది. ఏదేమప్పుడు కూడా గుంటూరు జీజీహెచ్ కి సంబంధించి సూపరింటెండెంట్ ఎస్ఎస్వి రమణ ఈ విధంగా వాస్తవాలను తెలుసుకునేందుకు ఒక వృద్ధుల రూపంలో, సామాన్య వ్యక్తి రూపంలో ఆసుపత్రిలో అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకున్నటువంటి ఆ వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియా కూడా చర్చనీయాంశం అవుతుంది. సూపరింటెండెంట్ రమణ కూడా ప్రశంసలు అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.